జరిగింది. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి 2 గంటలకు పైగా సమయం పడుతుంది. సమ్మర్ సీజన్ స్టార్ట్ కావడంతో తాగునీటి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. గంటల తరబడి మండు టెండలో చిన్న పిల్లలను ఎత్తుకుని క్యూ లైన్లో నిల్చోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మౌలిక వసతులు కల్పించడంలో ఫెయిల్ అయిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. దగ్గర పోమన్నా తయారు దండం పెట్టేది తీసుకోవాలి. ఏంటిది ఓ సార్ అంటే ఇదండి ఇక్కడ కనీస సౌకర్యాలు తాగడానికి వాటర్ లేవు. శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శివయ్య పెళ్లికి వచ్చిన బంధుగణానికి సమస్త భక్తగణానికి వీడ్కోలు పలికేందుకు నిర్వహించిన కైలాసగిరి ప్రదక్షిణోత్సవం ఆద్యంతం వైభవంగా సాగింది. 21 కిలోమీటర్ల పొడవునా వ్యాపించి ఉన్న కైలాసగిరి పర్వత శ్రేణుల చుట్టూ భక్తవత్సలుడైన భగవంతునితో పాటు వేలాది మంది భక్తులు నడుచుకుంటూ వెళ్లారు. విల్లంబులు ధరించిన పరమేశ్వరి ఆగమనంతో కైలాసగిరి ప్రదక్షిణలో ఉన్న పల్లె ప్రాంతాలన్నీ పులకించిపోయాయి. భక్తులు నీరాజనాలు పలుకుతూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. శుక్ర బ్రహ్మశ్రమం వద్దకు వెళ్లి ఉత్సవమూర్తులకు స్వాగతం పలికారు. అనంతరం బంగారు అశ్వం, సింహవాహనాలపై పట్టణ వీధుల్లో ఊరేగుతూ ముక్కంటేశుడు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.